రుద్రాయ గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారని చాలామంది ఫోన్ చేసి అడిగారు. గురువుగారు, గుడిలో ఎందుకు ప్రదక్షిణ చేస్తారు? ప్రదక్షిణలో ప్ర అనే అక్షరం పాపాలు నాశనం, ద అనగా కోరికలను తీర్చుకొని, ఖీ అనగా అక్షరము మరుజన్మలో మంచి ఇవ్వమని, ఐ అనే అక్షరం అజ్ఞానం నుంచి పాలదొలి ఆత్మజ్ఞానం ఇవ్వమని గుడిలో భగవంతుడికి చుట్టూ తిరిగే ప్రదక్షిణ ఇంత అర్థం ఉంది. అయితే పూర్వం ఆదిలో వినాయకుడు, పార్వతి, పరమేశ్వరుడు చుట్టూ తిరుగుతూ విశ్వానికి ప్రదక్షిణ చేసిన పుణ్యం పలవి ప్రదక్షిణ. భగవంతుడు చుట్టూ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడు నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అర్థం. అయితే రాహుకేతులు ప్రదక్షిణ ఎలా చేయాలి? గ్రహాలకి రాజు సూర్యుడని, అదేవిధంగా అన్ని గ్రహాలకి మధ్యన ఉంటాడు సూర్యుడు. చంద్రుడు ఆగ్నేయం ఉంటాడు, అంగారకుడు దక్షిణ ఉంటాడు, బుధుడు సూర్యునికు ఈశాన్యకు, బృహస్పతికి ఉత్తర దిక్కునగాను ఉన్నారు. అయితే తూర్పున శుక్రుడు ఉంటాడు, పశ్చిమ దిక్కున శనీశ్వరుడు, నైరుతిలో రాహు, వాయువులో కేతు ఉంటాడు. అయితే గ్రహాలకి ఒకే విధంగా ఉంటే రాహుకేతులు వేరుగా ఆత్మరక్షణ తిరుగుతున్నట్లు. అయినా మనం ఆయా గ్రహాల పూజల ప్రకారమే చేయాలి. ప్రదక్షిణలో రకాలు. ఆత్మ ప్రదక్షిణ, తన చుట్టూ తాను చూసుకునే ప్రదక్షిణని ఆత్మరక్షణ అంటారు. అయితే పాద ప్రదక్షిణ, పాదములు నడుస్తూ ఆచరించే ప్రదక్షిణ. దండ ప్రదక్షిణ, అవ్యగ్ర చిత్రములో దండ ప్రణామాలు చేస్తూ అనుసరించే ప్రదక్షిణ. అంగ ప్రదక్షిణ, స్వాతి కవయములు నేలకు తగిలినట్టుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ, దేవుడు కొలువుండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ. ఎన్ని ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? ప్రదక్షిణ భగవంతుడి ఒక ప్రదక్షిణ ప్రాప్తి. 3 ప్రదక్షిణలు మానసిక భారం తగ్గిస్తుంది. 5 ప్రదక్షిణలు ఇష్టసిద్ధి జరుగుతుంది. 7 ప్రదక్షిణలు కర్యాజయం అవుతుంది. 9 ప్రదక్షిణలు శత్రుజయ నాశనం. 11 ప్రదక్షిణలు జీవితంలో పెరుగుదల. 13 ప్రదక్షిణలు ధన ప్రభావం. 17 ప్రదక్షిణలు ధాన్యం అభివృద్ధి. 19 ప్రదక్షిణలు వ్యాధి నివారణ. 21 ప్రదక్షిణ విద్యా అభివృద్ధి. 23 ప్రదక్షిణలు సౌకర్యం. 108 ప్రదక్షిణలు సర్వదోష నివారణ. 206 ప్రదక్షిణలు అదృష్టకర ఫలితం. ఇలాగా ఈ యొక్క ప్రదక్షిణ తెలుసుకోండి. అందరికీ శుభోదయం. అందరూ ఆయురారోగ్య భాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరు కోరుతున్న మీ రవిశర్మ.